ఇక పూర్తి స్థాయిలో యుద్ధం మొదలైతే అంటే మన దేశానికి అంటే చుట్టుపక్కల బార్డర్స్లో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, పిఓకే పక్కన ఉన్న చిన్న చిన్న గ్రామాలు కావచ్చు, ఇవన్నీ ధ్వంసమయ్యే పరిస్థితి లేదంటారా? మోడీ గారు ఆలోచించి చేసినందువల్ల ఇప్పుడు ఉగ్రవాదుల స్థావరాలు మాత్రమే పోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా 11 చోట్ల ఏకకాలంలో ఒక 23-24 నిమిషాల్లో చేసేశారు. ప్రతి దేశానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేశాడు. అది ఆయన గొప్పతనం. ఎవరే కానీ ఆపోజిట్ చేసినటువంటి వ్యక్తి లేరు, దేశము లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ మొన్న అటాక్ చేసి దాదాపు 13 మందో 27 మందో చనిపోయారు మొన్న పౌరులు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ కాదు, కానీ యుద్ధం జరిగేటప్పుడు ఇది సమంజసమే. మనము చేసేటువంటి యుద్ధ నీతి మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఫైరింగ్ చేయాలని మీకు ఆర్డర్స్ ఇస్తారు, కానీ మీరు కరెక్ట్ సెట్ చేసుకున్నప్పుడు పక్కకు పోతుంది. అది పక్కకు పోయినప్పుడు ప్రజల మీద పడుతుంది. అలాంటివి తప్పనిసరి జరుగుతుంటాయి ఎక్కడైనా. కానీ ఇప్పుడు చుట్టూ రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రము హై అలర్ట్ అయినాయి, కావాల్సిందే. కాకపోతే వాళ్ళ మీద బాంబులు పడతాయి.